పక్కన చూస్తే రోడ్డుకి ఆనుకుని ఉంది హైవేకి, జగనన్న కాలనీ. కొద్దిగా ముందుకెళ్తే రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. ఇక్కడికి రేటుకి అక్కడ రేటుకి డబుల్ ఉంది తేడా. ఇప్పుడు ఇవి ఆ రేటు పలుకుతాయి ఆటోమేటిక్. వీళ్ళు చక్కగా అమ్ముకుంటే ఫుల్ సంపాదన కదా. అది రూరల్ కిందన సెంటున్నర ఇచ్చారు 72 గజాలు. ఆయన ఇదివరకు ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన చేసింది అక్కడ. అదే డిప్యూటీ స్పీకర్ గా కూడా చేశారు కదా ఆయన టైంలో. ఆ హైవే పక్కన తీపిచ్చారు అది ల్యాండ్. ఇప్పుడు 72 గజాలు అట్లీస్ట్ 40 లక్షలకి అమ్ముడిపోతుంది ఇల్లు. అట్లీస్ట్ 40 లక్షలు వచ్చి అమ్మేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం పేదలకు ఇళ్ళని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటది కదా ప్రతి ఏడాది, వాటిలో వీళ్ళందరికీ మళ్ళీ కొత్తగా లబ్ధిదారులుగా చేర్చుద్ది అనమాట. అంటే ఇక పేదలు జీవితకాలం పేదలుగానే ఉంటారు మన రికార్డులు. అదే కదా, అది కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇంకా సొంత ఇంటి కళ సాకారం ఇలాంటివన్నీ పక్క వెళ్ళిపోతాయేమో. అంటే ఇది తీసుకుని ఇంకెక్కడన్నా సొంత ఇల్లు కట్టుకోగాని నువ్వు నీ పేరు మీద పెట్టుకోబాకరా బాబు అని చెప్తారు అన్నమాట. ఇప్పుడు బిడ్డల పేరున అట్లా పెట్టుకో. కానీ ఒకటిసారి ఇలా చేయడం వల్ల రికార్డుల్లో వాళ్ళ పేరు మీద ఇల్లు ఉన్నట్టేనా? ఇప్పుడు రిజిస్ట్రేషన్ మారిపోద్ది కాబట్టి వాళ్ళ పేరు మీద మళ్ళీ క్లియర్ అయిపోయి కొత్త ఇల్లు అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్ గా అయితే గనక రూల్ ప్రకారం అయితే ఒకసారి ఇస్తే ఇంకోసారి ఇవ్వకూడదు. ఆ దాంట్లో ఎగ్జాంప్షన్ ఇప్పుడు కార్యకర్తల వరకు ఇచ్చుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ కావాలంటే వాళ్ళకి ఏమంటారంటే సెల్ఫ్ డిక్లరేషన్ రాసి ఇవ్వమంటారు. లేదా భర్త పేరు మీద ఉంటే భార్యకి, భార్య పేరు మీద ఉంటే భర్తకి ఇస్తారు. అందరికి ఎవరికి అప్పుడు నువ్వు ఇంత ముందు తీసుకో